మరొకసారి మీ అందరికీ కూడా ప్రభు పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్‌లో నుంచి ఈరోజు ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనందరం కూడా ధ్యానం చేయబోతున్నాం. దేవుడికి మొదటిది కావాలి. దేవుడికి మొదటిది కావాలి. ఈరోజు మొదటిది అనేటువంటి అంశం చాలా ప్రాముఖ్యమైంది. బైబిల్‌లో దేవుడు ఎంచుకోదగింది ఏదైనా ఉందంటే అది మొదటిదాన్నే కోరుకున్నాడు. దేవుడికి ఎప్పుడు కూడా మొదటిదే కావాలి. ప్రియులరా, మనలో ప్రతి ఒక్కరికి కూడా మొదటిదే కావాలని ఎక్కువగా ఆశపడతాం. కనీసం ఒక పెళ్లి చేసుకునే అబ్బాయి తాను చేసుకోబోయే అమ్మాయి మొదటి అమ్మాయి అయి ఉండాలి అని కోరుకుంటాడు. ఒక అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు తాను పెళ్లి చేసుకోబోయే ఒక అబ్బాయి మొదటి అబ్బాయి అయి ఉండాలని కోరుకుంటాడు. ప్రియులరా, ఏ ఫంక్షన్ జరుగుతున్నా, ఏ కార్యం జరుగుతున్నా, దేనిలోనైనా సరే నన్ను మొదట పెట్టాలి అనే కోరుకుంటారు. మొదటిది మనుష్యులమైన మనలో ప్రతి ఒక్కరం మొదటిదే కోరుకుంటే, మొదటిది మనకే కావాలని మనమే అంత ఆశపడితే, నిన్ను నన్ను పుట్టించినటువంటి దేవుడికి మొదటిది శ్రేష్టమైనది దేవుడికి కావాలి. దేవుడికి తప్పకుండా మొదటిదే కావాలి. మనం కొనుక్కునే వస్తువుల దగ్గర నుంచి ధరించుకునే ప్రతి వస్త్రాల వరకు కూడా మనకు అన్నీ కూడా క్రొత్తవియే కావాలి. ఒకళ్ళు వాడుకున్నాయి మనకొద్దు, మనకి మొదటిదే కావాలి అని మనం కోరుకుంటాం. దేవుడికి స్తోత్రం. ఈ గూగుల్ మీట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయగలిగితే నేనేం మాట్లాడుతున్నానో మీకు అర్థమవుతుంది. మీలో ప్రతి ఒక్కరికి మొదటిదే ఎలా కావాలో, మనలో ప్రతి ఒక్కరికి మొదటిది ఎలా కావాలో, దేవుడికి కూడా మొదటిదే కావాలి. ఈ సంవత్సరంలో ఈ మొదటి రోజు దేవుడికి కావాలి. ఈ మొదటి దినం దేవుడు ఏం చేయబోతున్నాడు? అసలు బైబిల్ ప్రకారం ఆయన మొదటి దినమున ఆయన చేసిన పనేంటి అనేవి, ఆయన మొదటిగా కోరుకున్నది ఏంటి అనే విషయాలు ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడికి స్తోత్రం. ఒకసారి పరిశుద్ధ గ్రంథాలు తెరిచి నిర్గమకాండం 40వ అధ్యాయం 2వ వచనాన్ని ఎవరైనా చదువుతారా? నిర్గమకాండం 40వ అధ్యాయం 2వ వచనం. ఎవరు లేరా అందుబాటులో చదవడానికి? నిర్గమకాండం ఒకసారి చెప్పండి పాస్టర్. నిర్గమకాండం 40వ అధ్యాయం 2వ వచనం. మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షము గుడారమును మందిరముగా నిలవబెట్టవలెను. ఆమేన్. మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలవబెట్టవలెను. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మొదటి నెల గురించి మాట్లాడాడు. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మొదటి నెల గురించి మాట్లాడాడు, మొదటి దినము గురించి మాట్లాడాడు. మొదటి నెలలో మొదటి దినమున ఏం చెయ్యాలని దేవుడు కోరుకున్నాడంటే, ప్రత్యక్షపు గుడారమును అను మందిరమును నిలబెట్టాలి. ప్రత్యక్షపు గుడారపు మందిరాన్నే నిలబెట్టాలి ఏకంగా అన్నాడు. దేవుడు ఈ మొదటి దినమున, ఈ సంవత్సరంలో, ఈ మొదటి నెలలో, ఈ మొదటి దినమున దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, మనలో ప్రతి ఒక్కరం కూడా మందిరమును నిలబెట్టాలి. ఎవరి మందిరం అయితే కూలిపోయిందో, ఎవరి మందిరం అయితే పడిపోయిందో, ఎవరి దేహమను ఆలయమను మందిరం ఎవరు కూలగొట్టేసుకున్నారో, ఏ కారణం చేత దేవుడు నివసించే మందిరం కూలిపోయిందో, దేవుడు
ఎల్లప్పుడూ కూడా పరిశుద్ధాత్ముడు మనతో ఉండడానికి, మనలో ఉండడానికి, ఈ లోకంలోనికి ప్రత్యేకంగా మన ప్రభు అయిన యేసు ఆరోహణం అవడం తోడనే నేను వెళ్ళుట మంచిది అంటూ ఆదరణకర్తని పంపించినటువంటి ఆ పరిశుద్ధాత్మకి నివాసంగా ఉండవలసినటువంటి మందిరం ఏదైతే కూలిపోయిందో, పరిశుద్ధాత్ముడు నివసించడానికి, పరిశుద్ధాత్మ దేవుడు మన లోపల ఉండడానికి, ఆయనకి నివాసమైన మందిరం ఏదైతే కూలిపోయిందో దానిని ఈ మొదటి దినమున నిలబెట్టుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. మనలో ప్రతి ఒక్కరిలోనూ కూడా దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, బైబిల్ ప్రకారం మొదటి నెలలో మొదటి దినమున నీవు ప్రత్యక్షపు గుడారమును నిలవబెట్టాలి అన్నాడు. ఈ మొదటి దినము దేవుడికి కావాలి. ఈ మొదటి దినమున దేవుడి కార్యం ఎంత బలంగా జరగబోతుంది అంటే, మనలో ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధాత్మకే ఒక మందిరాన్ని నిలబెట్టాలి. ఎవరైతే పరిశుద్ధాత్మకి స్థానం లేకుండా చేశారో, ఎవరైతే పరిశుద్ధాత్మకి చోటు లేకుండా చేశారో, ఎవరి దేహమను మందిరంలో పరిశుద్ధాత్ముడు నివసించాలని ఎన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాడో, ఎవరైతే ఆయనకి అవకాశం ఇవ్వలేదో, ఎవరైతే ఆయనకి చోటు ఇవ్వలేదో, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇది నిలబెట్టుకునే సమయం. దేవుడు ఈ దినమును, ఈ మొదటి నెలను దేవుడు ఎంచుకున్నాడు. ఈ మొదటి దినమును దేవుడు కోరుకున్నాడు. వాక్య భాగంలోంచి ఎంతో స్పష్టంగా చదువుకున్నాం. మొదటి నెలలో మొదటి దినమున అనే మాట ప్రతి ఒక్క వ్యక్తికి గుర్తుండిపోవాలి. మొదటి నెలలో మొదటి దినమున మందిరాలు నిలబెట్టుకునే సమయం ఇది. మందిరాలను కట్టుకునే సమయం ఇది. పరిశుద్ధాత్మకి నిలంగా ఉండవలసినటువంటి మందిరం ఏ కారణం చేత కూలిపోయిందో, ఏ కారణం చేత పడిపోయినా, ఈ సమయం మాత్రం, ఈ మొదటి దినమున మాత్రం మీరు మందిరమును నిలబెట్టుకునే ఈ సంవత్సరం అంతా కూడా మీరు నాకు చోటిచ్చి, నాకు స్థానం ఇచ్చి, నాకు స్థలం ఇచ్చి మీరు ఈ సంవత్సరం అంతా కూడా జీవించాలి అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, దేవుడికి మొదటిది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడికి మొదటిది చాలా ఇంపార్టెంట్. ఈరోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియులరా, నీవు నేనే మొదటిది కోరుకుంటే, మొదటి నెలలో మొదటి దినమును ఆయన కూడా కోరుకున్నాడు. ఈరోజు దేవుడు కోరుకున్న రోజు ఇది. దేవుడు ఎంచుకున్న రోజు ఇది. దేవుడికి మొదటిదే కావాలి అని దేవుడు కోరుకున్నాడు. ఈ మొదటి దినము నీదే. ఈ మొదటిది నీకే. ఈ మొదటి దినం నీకే. ఎందుకు అని అంటే, ప్రభువా, నిజంగా నా మందిరమును నేను నిలబెట్టుకోవాలి. ప్రత్యక్షపు గుడారపు మందిరాన్ని, నువ్వు ప్రత్యక్షమయ్యే మందిరాన్ని నేను నిజంగా నిలబెట్టాలి అంటూ ప్రతి ఒక్కరూ కూడా ఈ మొదటి దినమున దేవుడు కోరుకున్నట్టుగా మందిరాలు నిలబెట్టబడాలి. ఈ మొదటి నెలలో మొదటి దినమునే ప్రత్యక్షపు గుడారపు మందిరాలు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక్కొక్క ప్రత్యక్షపు గుడారపు మందిరం, ప్రతి ఒక్కొక్కని దేహం నిశ్చయముగా ఒక్కొక్క ప్రత్యక్షపు గుడారపు మందిరం అది నిలబెట్టబడాలి. అది మొదటి నెలలో మొదటి దినమున అంటూ బైబిల్లో మనం చూస్తున్నాం. దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఎన్ని కోణాల్లో చూసినా దేవుడికి ఏం కావాలంటే మొదటిదే కావాలి. ఈ మందిరం విషయంలో ప్రియులరా, ఎన్నో రకరకాల తలుపులు వేయబడ్డాయి. ఈ తలుపులన్నీ కూడా తెరిచేసుకోవాలి అంటే ఇక తెరవబడిన హృదయంతో ఉండాలన్నమాట. తెరవబడిన హృదయంగా మారిపోవాలి మొదటి దినమున. బైబిల్ చెప్తుంది, తెరవబడిన హృదయంతో
తప్పకుండా తెరుచుకోవాలన్న మనసు ఉండాలి. ఇంకా ఎక్కడ ఏ విషయంలో దేవుడికి చోటిచ్చే విషయంలో తలుపేసేసావో ప్రతి ఒక్క తలుపు తెరవాలి. తలుపు తెరిచే రోజు ఇదే. ప్రతి ఒక్కరు తలుపు తెరవాలి. బైబిల్ చెప్తుంది, చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29:3. 2వ దినవృత్తాంతాల పుస్తకం 29వ అధ్యాయం 3వ వచనం చదవాలి. ఇంతమంది ఉన్నారో ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తుంది కుమారక్క, ఇప్పుడు లేదా? అతడు అతడు తన ఏలుబడిని యందు మొదటి ఉమ్. సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరము తలుపులు తెరిచి వాటిని బాగు చేసి యాజకులకు చాలు చాలు. లేవీయులను పిలిపింపమన. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసెను అన్నాడు. ఎక్కడ దేవుడికి సంబంధించిన చోటిచ్చే విషయంలో ఏ తలుపు వేసేసావో, దేవుణ్ణి లోపలికి రాకుండా నీ దేహం అనే ఆలయంలోనికి, నీ దేహం అనే ప్రత్యక్షపు గుడారపు మందిరములోనికి దేవుడు రాకుండా ఎక్కడైతే తలుపు వేసేసావో తలుపు తెరవాలి, బాగు చేసుకోవాలి. బాగు చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి, శుభ్రం చేసుకోవాలి, పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధపరచుకునే దినం ఇదే. బాగు చేసుకునే రోజు ఇది. తలుపులు తెరుచుకునే రోజు ఇదే. ఈ మొదటి దినమున ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలబెట్టే దినం ఇది. ఈ మొదటి దినము తలుపులు తెరుచుకునే దినం. నిశ్చయముగా తలుపులు తెరవబడాలి. తెరవబడిన తరువాత తలుపులు తెరిస్తే గనక బాగు చేసుకునే సమయం ఇది. మనలో ప్రతి ఒక్కరం కూడా బాగు చేసేసుకోవాలి. ప్రతి ఒక్కరి చేతులు పరిశుద్ధపరచుకోవాలి. పాడైపోయిన చేతులు ఆయన రక్తం చేత తిరిగి మరలా పవిత్రపరచబడాలి. పాడైపోయిన కళ్ళు తిరిగి మరలా ఆయన రక్తం చేత బాగుపరుచుకోవాలి. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఎవరైతే బాగు చేసేసుకుంటారో, ఎవరైతే ప్రత్యక్షపు గుడారమను మందిరాన్ని నిలబెట్టేసుకుంటారో, ఈ మొదటి నెలలో, ఈ మొదటి దినమున ఎవరైతే ఈ విషయంలో ఇష్టపడి తప్పకుండా నా జీవితంలో నేను తలుపులు తెరిచేసుకుంటాను, ఇంకా ఎక్కడ నీకు చోటు ఇవ్వట్లేదో, ఆ చోటు ఇవ్వకుండా ఏది అభ్యంతర పడుతుందో అది నాకు బాగా తెలుసు అని దేవుడి దగ్గర ఒప్పేసుకుని దేవుడికి చోటు ఇవ్వగలిగితే నువ్వు తలుపులు తెరుస్తున్నట్టే. తలుపులు ఎప్పుడైతే తెరవబడతాయో ఆటోమేటిక్ గా నువ్వు పరిశుద్ధపరచుకోగలుగుతావు. నువ్వు పరిశుద్ధపరచుకుంటావని నేను నీకు మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఎవరైతే పరిశుద్ధపరచుకుని తలుపులు తెరిచేసుకుని ప్రత్యక్షపు గుడారపు యొక్క మందిరమును ఈ మొదటి నెలలో మొదటి దినమున ఎవరైతే నిలబెట్టుకుంటారో వాళ్ళు నిశ్చయముగా దేవునికి ప్రతిష్ఠితులుగా మారిపోతారు. దేవునికి ప్రతిష్ఠితులుగా మారిపోతారు. బైబిల్ చెప్తుంది, 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 17వ వచనం. 2వ దినవృత్తాంతాలు 29:17 చదివితే అక్కడ ఇలా మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయు ఆరంభించి ఆ నెల 8వ దినమున కిందకి ఇంకా చదవద్దు, మనం అనుకున్న పాయింట్ మనకు వచ్చేసింది. మొదటి నెల మొదటి దినమున వారు ప్రతిష్ఠ చేయనారంభించి అనుంది. ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ప్రత్యక్షపు గుడారం యొక్క మందిరాన్ని నిలబెట్టేసి తలుపులు ఏ తలుపులైతే వేసేసావో తలుపులు తెరిచేసి పరిశుద్ధపరచుకునే అనుభవంలోనికి అనగా బాగు చేసేసుకుని ఇక నిన్ను నీవు ప్రతిష్ఠ చేసేసుకోవాలి. ప్రతిష్ఠ చేసేసుకునే రోజు ఇదే. ఈ రోజు నుంచి నేను నీకు ఒక ప్రతిష్ఠితురాల్ని, ఈ రోజు నుంచి నేను ఒక ప్రతిష్ఠితుణ్ణి అంటూ మొదటి నెలలో మొదటి దినమునే జరిగిపోవాలి. మొదటి నెలలో
మొదటి దినమునే జరిగిపోవాలి ఈ కార్యం. దేవుడికి మొదటిదే కావాలి. దేవుడికి మొదటి నెల కావాలి. దేవుడికి మొదటి దినమే కావాలి. దేవుడికి మొదటి వ్యక్తి కూడా కావాలి. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో ఇలా మనం చూసుకుంటూ వెళ్తే దేవుడు మొదటిది అనే దానిని దేవుడు ఎంచుకున్నాడు. దేవుడికి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ చూసినా మొదటిదే దేవుడికి కావాలి. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిస్తే గనక, మనం బైబిల్ తెరిచి ఆదికాండ గ్రంథంలో గనక మనం చూడగలిగితే, దేవుడు 6 రోజులు తన పనంతా కూడా చేసేసుకున్నాడు. 6 దినములలో దేవుడు ఏం చేయాలనుకున్నాడో తన పనంతా కూడా చేసేసుకున్నాడు. ఆయన 6 దినములలో తన పని మొదలు పెట్టుకుని మొట్టమొదటి దినము ఏం చేశాడో తెలుసా? మొట్టమొదటి దినమున ఆయన చేసిన పని ఏంటో ఒకసారి చదువుదాం. ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనాన్ని చదవాలి. 3, 4 వచనాలు చదవాలి. ఆదికాండం 1వ అధ్యాయం 3, 4, దేవుడు 5 దేవుడు దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూసెను. దేవుడు వెలుగును చీకటి వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఆయన ఒక దినములో ఆయన మొట్టమొదటి దినం ఏం చేశాడో తెలుసా? వెలుగు కమ్మని పలికాడు, వెలుగు కలిగింది. ఆయన మొదటి దినమున ఏం చేశాడో తెలుసా? వెలుగు మంచిదైనట్టు చూశాడు. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచాడు. ఈ మొదటి నెలలో ఈ మొదటి దినమున వేరుపరచబడే దినం. నీ నుంచి ఏవైతే వేరైపోవాలో, నీలో ఉన్న చీకటి బయటికి వెళ్ళిపోవాలి. ఈ మొదటి దినమున 6 దినములలో తన యొక్క పనిని ముగించుకున్న దేవుడు 6 దినములలో మొదటి దినము చేసిన పని ఏంటంటే వేరు చేసినట్టు మనకు కనిపిస్తుంది. చీకటిని ఆయన వెలుగును వేరు చేసేసాడు. వెలుగునకు పగలని పేరు పెట్టేశాడు. చీకటికి రాత్రి అనే పేరు పెట్టేశాడు. దేవుడికి స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరిని దేవుడు వేరుపరచాలని కోరుకుంటున్నాడు. మనలో ప్రతి ఒక్కరం కూడా వేరుగా బ్రతకాలని కోరుకున్నాడు. ఆ వేరుగా బ్రతికే విధానాల్లో ఒక ప్రత్యేకమైన విధానాన్ని సూచిస్తుంది. అంటే ఒక ప్రత్యేకమైన బ్రతుకు ఆయన కొరకు బ్రతకాలని, ప్రత్యేకమైన వ్యక్తులుగా ఆయన కొరకు జీవించాలనేటువంటి మాటనే ఆ వేరుపరచడం అనే మాట సూచించబడింది. అది తన పని మొదలు పెట్టుకుంటున్న మొదటి దినములోనే జరిగింది. దేవుడికి మొదటిది కావాలి, దేవునికి మొదటి దినము కావాలి అనేటువంటి మాటకి మనందరికీ కూడా సెట్ అయ్యే విధంగా, సూట్ అయ్యే విధంగానే కొన్ని వాక్యాలను నేను మీకు ఈ దినం చూపిస్తున్నాను. దేవుడికి స్తోత్రం. ప్రియులరా, ఎంతగా దేవుడు మనల్ని వేరుపరచాలని కోరుకున్నాడంటే వేరుపరచబడాలి. మనలో ప్రతి ఒక్కరూ వేరైపోవాలి. ఎందులో నుంచి వేరైపోవాలో అపోస్తులుడైన పేతురు గారు చెప్పాడు. చదవండి, అపోస్తుల కార్యాలు 2:40 చదవండి. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 40వ వచనం. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులు, ఇతరుల వారికై రక్షణ మూర్ఖులు కాదు, తప్పు చదివేస్తున్నాం. మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందలని వారిని హెచ్చించెను. ఈ మొదటి నెలలో ఈ మొదటి దినమున ప్రియులరా, దేవుడు వేరుపరుచుకునే దినం ఇది. దేవుడు వేరు చేసేస్తాడు. మనకి నిజంగానే లోకంతో సంబంధం లేకుండా లోకంలోంచి వేరైపోవాలని మీకుంటే, అన్యజనులతో సంబంధం లేకుండా
అన్యజనులలో నుంచి వేరైపోవాలని మీరు కోరుకుంటే, బైబిల్ చెప్తుంది ఎంతో క్లియర్‌గా, మూర్ఖులగు ఈ తరము వారికి మీరు వేరైపోయి రక్షణ పొందండి. వేరైపోతే జరిగే కార్యం ఏంటంటే రక్షణ కార్యం జరుగుతుంది. ఎవరైతే వేరైపోతారో, ఈ లోకంలో నుంచి ఎవరు వేరైపోతారో, అన్యజనులలో నుంచి ఎవరైతే వేరైపోతారో, ఈ లోక సంబంధమైన ఆచారాలలో నుంచి ఎవరైతే వేరైపోయి బ్రతుకుతారో, వారందరికీ కూడా నిశ్చయముగా రక్షణ కలుగుతుంది. వేరైపోతే చాలు, ఎంతటి ఆశీర్వాదం ఉందో. వేరైపోతానని నువ్వు నిర్ణయించుకుంటే, నిశ్చయముగా దేవుడు ఈ మొదటి నెలలో, ఈ మొదటి దినమున వేరు చేసే దినం ఇది. వేరు చేసేస్తాడు. వేరైపోమని చెప్తున్నాడు. ఈ మొదటి దినంతోనే నీ ఆరంభం ఈ సంవత్సరం కాబట్టి, నీ ఆరంభం ఈ సంవత్సరంలో ఈ మొదటి దినంతోనే కాబట్టి, నువ్వు ఇది ఆరంభించే ముందర వేరైపో. వేరైపో. వేరైపోతే నీకు రక్షణ ఉంది అని అంటున్నాడు. వేరైపోతే నీకు మేలు కలుగుతుంది అని అంటున్నాడు. ప్రియులరా, ఇంకా మనం చదువుకుంటే గనక ఎంతో క్లియర్‌గా చెప్పాడు. కొంచెం యాక్టివ్‌గా చదివే వాళ్ళు చదవచ్చు, పర్వాలేదు, యాక్టివ్‌గా ఉండండి. లేవ్యాకాండం 20వ అధ్యాయం 24వ వచనాన్ని చదవండి. లేవ్యాకాండం 20వ అధ్యాయం 24వ వచనం. ఎవరైనా చదువుతారా? చదవటానికి భయపడుతున్నారండి చాలా మంది. నేను మీతో చెప్పిన మాట నేను మీతో ఇదే. ఆ, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదెదరు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దానిని మీకు ఇచ్చేదను. చదువు. జనములలో నుండి పెట్టుకోండి మిమ్మల్ని సునీత గారు. వేరుపరిచి అయ్యారండి. సునీత గారు మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. చదవండి. మొదటి నుంచి చదువు, మరలా చదువు. గ- నేను మీతో చెప్పిన మాట ఇదే. మీరు వారి వారి భూమిని స్వాస్థ్యముగా పొందెదరు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనముల అమ్మా. నుండి ఒక మాట, అయ్యారు. అక్కడ చదువుతున్న విధానాల్లో అక్కడ పడవలసిన పాయింట్ సరిగ్గా పడలేదు. నేను చదువుతున్నా చూడండి. నేను మీతో చెప్పిన మాట ఇదే. ఇదే, మీరు వారి భూమిని స్వాస్థ్యముగా పొందుదురు. అది అనగా పాలు తేనెలు ప్రవహించు ఆ దేశము మీకు స్వాస్థ్యముగా ఉండునట్లు దాన్ని మీకు ఇచ్చేదను. జనములలో నుండి మిమ్మను వేరుపరచిన మీ దేవుడైన యెహోవాను నేనే అన్నాడు. జనములలో నుండి మిమ్మను వేరుపరచిన మీ దేవుడైన యెహోవాను నేనే అంటూ మాట్లాడాడు. దేవుడు వేరుపరిచేస్తున్నాను అంటున్నాడు. నేనే చేస్తున్నాను అలాగా. నాకు వేరుపరచబడటమే కావాలి. చీకటిని, వెలుగును, చీకటిని ఎలాగైతే వేరుపరిచేశాను, ఈ మొదటి దినమున వేరుపరిచే కార్యం చేయబోతున్నాను. వేరు చేసే కార్యం నిశ్చయముగా 6 దినములలో మొదటి దినమున వేరు చేసే కార్యం చేశాడు. చీకటిని, వెలుగును వేరు చేసేసి నిశ్చయముగా చీకటికి రాత్రని, వెలుగునకు పగలని ఆయన పేరెట్టేసి ఇంకేకంగా వాటిని వేరు చేసేసినట్టు మనం చూస్తున్నాం. మనలో ప్రతి ఒక్కరం కూడా వేరై బ్రతకాలని కోరుకునే దినం ఇది. దేవుడు కోరుకున్న దినమే ఇది. దేవుడు కోరుకున్నది ఒకటే. ఈ దినమున వేరైపోయి బ్రతుకుతావా? ఈ మొదటి దినం నుంచే సపరేట్ గా బ్రతుకుతావా? ఈ మొదటి దినము నుంచే ప్రత్యేకంగా బ్రతుకుతావా? ఈ మొదటి దినము నుంచే ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలబెట్టేస్తావా? ఈ మొదటి నెలలో మొదటి దినమునే తలుపులు తెరిచేస్తావా? ఈ మొదటి నెలలో ఈ మొదటి దినమునే బాగు చేసేసుకుంటావా? ఈ మొదటి నెలలో ఈ మొదటి దినమునే
పరిశుద్ధపరుచుకుంటావా? ఈ మొదటి నెలలో మొదటి దినమునే నిశ్చయముగా వేరైపోతావా? మూర్ఖులగు ఈ తరము వారికి వేరైపోతే నీకు రక్షణ కలుగుతుంది. అన్య జనులలో నుంచి వేరైపోతే నీకు రక్షణ విడుదల కలుగుతుంది. దేవుని వలన మేలులు పొందుతావు. జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచిన మీ దేవుడైన యెహోవాను నేనే. నాకు వేరుగా ఉండడమే కావాలి. నువ్వొక ప్రత్యేకంగా బ్రతకడమే నాకు కావాలి. నువ్వు వేరుగా ఉండడమే నాకు కావాలి. ఈ సంవత్సరములో, ఈ మొదటి నెలలో, ఈ మొదటి దినమున నేను నీకు ఎందుకు ఇచ్చానంటే, నువ్వు ప్రత్యేకంగా బ్రతుకుతావా? నువ్వు వేరై బ్రతుకుతావా అని అడుగుతున్నాడు. ఈ మొదటి దినమున మనకు ఒక ఛాన్స్ ఇచ్చాడు. గడిచిపోయిన సంవత్సరంలో 28వ తారీఖున, 29వ తారీఖున, 30వ తారీఖున, 31వ తారీఖున వరుసగా 4 దినములు మందిరాన్ని నిలబెట్టుకునే పరిస్థితుల్లో చాలా మంది, పరిశుద్ధపరుచుకునే, శుద్ధీకరణ చేసుకునే పరిస్థితుల్లో చాలా మంది ఉపవాస ప్రార్థనలు చేసుకున్నారు. కానీ మనకి మొదటి తారీఖున కూడా, ఈ సంవత్సరంలో మొదటి నెల మొదటి దినమున కూడా ఒక ఛాన్స్ ఇచ్చాడు. గడిచిపోయిన సంవత్సరంలోనే కాదు, గడిచిపోయిన సంవత్సరంలో డిసెంబర్లో ముగింపు 3 రోజుల క్రితమే కాదు శుద్ధీకరణ చేసుకునేది. మొదట దినమున కూడా శుద్ధీకరణ చేసుకోవడానికి ఒక అవకాశం కల్పించాడు. పడిపోయిన మందిరమును నిలబెట్టుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించాడు. దేవుడికి స్తోత్రం. వేరై బ్రతకడానికి దేవుడు ఒక అవకాశాన్ని కల్పించాడు. ప్రియులరా, మరొక వాక్య భాగాన్ని గనక మనం చదివితే, లేవియాకాండం చదవండి, 20వ అధ్యాయం. లేవియాకాండం 20వ అధ్యాయం 26వ వచనం. 20:26. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండనట్లు అన్ని జనులలో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని. అన్య జనములలో నుండి మిమ్మల్ని వేరుపరిచేశాను అన్నాడు. ప్రియులరా, దేవుడు నన్ను ఎప్పుడైతే వేరుపరిచేశాడో, నిశ్చయముగా నేను కుటుంబీకుల్ని, నాకు సంబంధించినటువంటి వ్యక్తులకి, నా ఇంటి పేర్లోళ్ళకి, నా ఇంటి పేర్ల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరినీ కూడా పక్కనెట్టేశాను. ఎప్పుడైతే దేవుడు నన్ను వేరుపరచడం మొదలెట్టాడో, అన్యజనులలో ఉండకుండా, అన్యజనులతో సాంగత్యం చేయకుండా ఆయన నన్ను ఎప్పుడైతే వేరు చేసేసాడో, ఇంకప్పటి నుంచి నాకు జనములలోకి వెళ్ళబుద్ధేయట్లేదు. అసలు ఏ ఫంక్షన్కి పిలిచినా సరే అసలు నాకు వెళ్ళబుద్ధేయట్లేదు. అసలు నాకు ఎవరితో ఉండాలనిపిస్తుంది అంటే మీ అందరితోనే ఉండాలనిపిస్తుంది. నాకు అలాంటి కార్యం దేవుడు నాలో చేశాడు. వేరైపోయి బ్రతకాలనే దేవుడు కోరుకున్నాడు. నువ్వు వేరైపోయి బ్రతకాలని కోరుకున్నాడు. ఇంకా నువ్వు వేరవ్వకపోతే నువ్వు ఈ సహవాసంలో ఉండలేవు. ఇంకా నువ్వు ఏ పాపంలోంచి వేరవ్వలేదో, ఇంకా నీ జీవితంలో ఏ దోషాన్ని తీసేసుకోలేదో, ఇంకా ఎక్కడ ప్రత్యేకమైన జీవితాన్ని కలిగి ఉండట్లేదో, కానీ దేవుడు ఈరోజు వేరైపోయే సమయం ఇది. దేవుడు వేరు చేసే దినం ఇదే. దేవుడు వేరు చేసేస్తాడు. చీకటిని, ఆయన వెలుగుని వేరు చేసేసాడు. ఆయన తను 6 దినములలో తను పని ముగించుకునే పరిస్థితుల్లో ఆయన మొదటి దినమున వేరు చేసి పాడేశాడంతే. అది మొదటి దినములోనే జరిగిపోయింది. వేరు చేయడం అనే కార్యం మొదటి దినములోనే జరిగిపోయింది. ఈరోజు మనలో ప్రతి ఒక్కరిలోనూ దేవుడు వేరైపోవాలని ఈ మొదటి దినమున కోరుకున్నాడు. ఈ మొదటి దినము దేవుడికి కావాలి. ఎందుకు కావాలంటే నువ్వు వేరైపోయే దినం ఇదే. ఈ మొదటి దినం దేవుడికి ఎందుకు కావాలి అంటే, ఈ మొదటిది ఎందుకు కావాలంటే తలుపులు తెరుచుకునే దినం ఇదే, పరిశుద్ధపరుచుకునే దినం ఇదే. పడిపోయిన ప్రత్యక్షపు గుడారపు మందిరమును
నిలబెట్టే మొదటి నెల, మొదటి దినము ఇదే. దేవుడు అదే కోరుకున్నాడు. ఈరోజు దేవుడికి మొదటిది కావాలి. దేవుడికి మొదటిది ఎందుకు కావాలో బాగా లోతుగా పరిశీలన చేయి. బాగా ఆలోచించు. బుర్రపెట్టి బాగా ఆలోచించు. దేవుడికి ప్రియులరా, మొట్టమొదటిగా ఆయనను సేవించటానికి, ఆయనను ఆరాధించటానికి ప్రాముఖ్యంగా ఒక నరుని చేయాలనుకున్నాడు. ఆయన స్త్రీని గాను పురుషుని గాను చేశాడు. మొట్టమొదటిగా నన్ను ఆరాధించే ఒక స్త్రీ ఉండాలి, నన్ను కొనియాడే ఒక పురుషుడు ఉండాలి అంటూ మొట్టమొదటి మానవుణ్ణి చేశాడు. మొదటిగా చేసినటువంటి మానవుడికి, మొదటిగా చేసినటువంటి పురుషుణ్ణి కానీ, మొదటిగా చేసినటువంటి స్త్రీని కానీ ఆయన ప్రత్యేకంగా వాళ్ళిద్దరిని ఒక తోటలో పెట్టాడు. వాళ్ళిద్దరిని ఒక తోటలో పెట్టి మొట్టమొదటి వివాహం ఆయనే చేశాడు. మొట్టమొదటి పెళ్లి ఏదెన్ తోటలో జరిగింది. మొట్టమొదటి వివాహం, అసలు వివాహానికి ప్రారంభం ఆయనే. వివాహానికి ప్రారంభం దేవుడు. మొట్టమొదటి పెళ్లి ఆయనే చేశాడు. మొదటి పెళ్లి ప్రియులారా ఆయన ద్వారానే జరిగింది. ఇప్పుడు ఎంతెంతో మంది పెళ్లిళ్ళు చేస్తున్నారు, కానీ మొదటిదే ఆయనకి కావాలి. మొదటి పెళ్లి ఆయనే చేశాడు. మొదటి మానవుడు దేవుని చేత చేయబడిన వాడు. మొదట చేయబడిన మానవుడు ప్రియులారా దేవుని చేత చేయబడ్డాడు. ఆ మొదటి మనుష్యుడు ద్వారా ప్రియులారా మనకి ఏమొచ్చేసిందంటే మరణం కూడా వచ్చేసింది. ఆ మొదటి మనుష్యుడు ద్వారా ఏమొచ్చిందంటే మరణం వచ్చింది. ఆ మొదటి మనుష్యుడు గురించి బైబిల్ చెప్తుంది, జీవించు ప్రాణి అని బైబిల్ చెప్తుంది. జీవించు ప్రాణి అని బైబిల్ స్పష్టంగా చెబుతా ఉంది. మరి ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆ మొదటి ఆదాము జీవించు ప్రాణి అయితే, ఆ కడపటి ఆదాము గురించి జీవింపచేయు ఆత్మ అని రాసుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 45వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీసి చదువుతారా? 15వ అధ్యాయం 45వ వచనం. మొదటి కొరింథీ 15 విషయమై ఆదామును మొదట మనుషుడును జీవించు ప్రాణము ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపజేయు ఆత్మయేను. ఇందు విషయమై ఆదామును మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మ ఆయను అని రాశాడు. మొదటి ఆదాము ప్రియులరా, మొదటి ఆదాము వలన ఏ మొదటి వ్యక్తి అయితే ఆయనను సేవించాలని కోరుకున్నాడో ఆ మొదటిదే పాడైపోయింది. ఆ మొదటిది పాడైపోతే ఎంత బాధగా ఉంటది చెప్పండి ఒకసారి. మొదట వాడే పాడైపోయాడు. మొదటి వాడి ద్వారా ఈ భూమి మీద ఎంతమంది ప్రజలైతే వచ్చారో అంతమంది ప్రజల్లోకి అదే మొదటి వాడి స్వభావం వచ్చేసింది. అదే మొదటి వాడి పాప స్వభావం వచ్చేసింది. అదే మొదటి వాడి దుష్టక్రియలన్నీ కూడా ప్రజల్లోకి వచ్చేసినాయి. అదే మొదటి వాడు దాక్కున్నట్టే ప్రజలందరూ కూడా దాక్కునే పరిస్థితి వచ్చేసింది. అదే మొదటి వాడు చల్లపూట ఆదామా ఎక్కడున్నావు అని ఏదైనా తోటలో ప్రత్యక్షమై పిలుస్తుంటే పలకకుండా మౌనమైపోయి నోరు లేని వాళ్ళ పడున్నాడు. ఈ రోజు నువ్వెక్కడా, నువ్వు నా యొద్దకు రా అని ఎంతగా దేవుడు పిలిచినా ఎవరికి మాటే వినబడటం లేదు. ఎంతో మందిలో అవిధేయత కనిపిస్తుంది. ఈ అవిధేయత మొదటి ఆదాములో నుంచే వచ్చేసింది. ఏ మొదటిదైతే దేవుడు కోరుకున్నాడో, ఏ మొదటి దాని మీద కొన్ని ఆశలు పెట్టుకున్నాడో అదే మొదటిది చెడిపోయింది. ఏ మొట్టమొదటి రాజుని దేవుడు ఇశ్రాయేలీయులకి పెట్టాలనుకున్నాడో
ఆ మొట్టమొదటి రాజు చెడిపోయాడు. ఇజ్రాయేలీలకి మొట్టమొదటి రాజు అయిన సౌలు మొట్టమొదటి రాజు చెడిపోయాడు. ఏ మొట్టమొదటి దాని మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాడో, కోటి ఆశలు పెట్టుకున్నాడు. ఆ మొట్టమొదటిది పాడైపోతే దేవుడికి ఎంత బాధగా ఉంటది. మొదటి ఆదాము వలన మరణం వచ్చేసింది, కడపటి ఆదాము వలన పునరుత్థానం వచ్చేసింది అని బైబిల్లో రాస్తుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 21వ వచనం చదవాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:21. మనుషుని ద్వారా మరణం వచ్చిన కనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధారము కలిగెను. మనుషుల ద్వారా మరణం కాదు, మనుషుని ద్వారా వచ్చినట్టే చెప్తున్నాడు. చూసారా? మనుషులు అంటలేదు, మనుషుని ద్వారా. ఏ ఒక్క వ్యక్తి మీద, ఏ ఒక్క మొదటి వ్యక్తి మీద ఆశ పెట్టుకున్నాడో, ఏ మొదటి వ్యక్తి మీద ఆయన ఒక కోరిక పెట్టుకున్నాడో, ఆయన కోరిక ఏమీ నెరవేరలేదు, ఆయన ఆశ ఏమీ నెరవేరలేదు. ఆ మొదటి దానితోనే ఎంతో భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. మొదటి మనుషుని ద్వారా మరణం వచ్చేసిందండి. గనుక ఆ మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానం కూడా కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూమి మీదకి మనుష్యుడిగానే వచ్చాడు. దేవుడికి స్తోత్రం. ఆయన ఈ మొదటి మనుషుడు ప్లాన్ అంతా చెడగొడితే, ఈ మొదటి మనుషుడు దేవుడి సంకల్పాన్ని తారుమారు చేసేసి మరణం తెచ్చిపెడితే, నిశ్చయముగా మనుష్యుడు ద్వారానే మనకి యేసుక్రీస్తు ప్రభువారి ద్వారాగా మనకి పునరుద్ధానం వచ్చింది. దేవుడికి స్తోత్రం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేవుడికి మొదటిది చాలా ప్రాముఖ్యమైంది. దేవుడికి మొదటిది చాలా ఇంపార్టెంట్. ఈ మొదటి నెలలో, ఈ మొదటి దినమున దేవుడు నీతో చాలా నేరుగానే మాట్లాడుతున్నాడు. నీకేం మాట్లాడుతున్నాడో కూడా నీకు అర్థమవుతుంది. నిర్గమకాండం 34వ అధ్యాయం 26వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 26వ వచనం. అక్కడ ఏ విధంగా రాసుంది? నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి నీ దేవుడైన యెహోవా మందిరములోనికి తేవలెను అంటూ రాశాడు. నీ భూమి యొక్క ప్రథమ ఫలములలో మొదటివి దేవుడికి కావాలి. దేవుడు మందిరంలోకి తీసుకురా అన్నాడు. దేవుడికి మొదటిదే కావాలి. దేవుడు మొదటి దాన్ని కోరుకున్నాడు, ఏరుకున్నాడు. మొదటి దినము కావాలి, మొదటి వ్యక్తి కావాలి. దేవుడికి భూపంటలో మొదటిది కావాలి, ప్రథమ ఫలములలో మొదటిది కావాలి. ఏ ఉద్యోగం చేసుకుంటున్నావో, ఏ జాబ్ చేసుకుంటున్నావో నాకు తెలియదు, ఏ షాప్లో పని చేసుకుంటున్నావో నాకు తెలియదు, ఎక్కడ కష్టపడుతున్నావో నాకు తెలియదు. నువ్వు పని చేసే కాడ నీకు 20,000 30,000 నాకు తెలియదు. నీ మొదటి జీతం దేవుడికి ఇచ్చావా? ఉద్యోగం రానంత వరకు ఉద్యోగం అన్నావు. దేవుడు నీకు ఒక ఉద్యోగం ఇచ్చాడు. నీ మొదటి జీతం దేవుడికి ఇచ్చావా? నీ మొదటి శాలరీ దేవుడికి ఇచ్చావా? దేవుడు నీ జీవితంలో ఏదో అద్భుతం చేస్తే నువ్వు నిజంగా దేవుడికి ఇచ్చావా? ఎవరండి దేవుడికి? ఎవరు? ఈ మధ్యకాలంలో ఎవరికో ఒక జాబ్ వచ్చింది. ఇందులోనే అది కూడా ప్రవచనం చెప్పినప్పుడు అది అక్షరాల జరిగింది. పరిశుద్ధాత్మ చేత ఒక ప్రవచనం ఎప్పుడైతే వచ్చిందో దానిని ప్రవచించడం జరిగింది. ఆ ప్రవచనం జరిగింది. అద్భుతమైన రీతిలో ఒక ఉన్నత స్థితికి వెళ్తే కొన్ని లక్షల రూపాయలు శాలరీ. కానీ ప్రియులరా, ఒకరోజు ఒక వ్యక్తి ఆ సాక్ష్యం చెప్తా ఉంటే, నీ మొదటి శాలరీ ఇచ్చేయి, నీ మొదటి శాలరీ ఇచ్చేయి, నీ మొదటి నెల శాలరీ ఇచ్చేయి, నీ మొదటి జీతం దేవుడికే ఇచ్చేయి అని అంటే, కనీసం
ఉలుకు పలుకు లేకుండా పడుంది. ఏ మాత్రం కూడా ఏం లేదు, ఉలుకు పలుకు లేకుండా పడుంది. ప్రియులరా, మొదటిది ఎవరు మొదటిది ఇవ్వడానికి చేతులు రావట్లేదు. అసలు మొదటిది ఇవ్వడానికి చేతులు రావట్లేదు. కనీసం ఇంతమంది ఉన్నారు, కనీసం సభ్యత్వమే కట్టట్లేదు కొంతమంది. నీవు బలపడుతున్నట్టయితే సభ్యత్వం కట్టన్నాను అంటే నువ్వు బలపడతలేదని అర్థం. కొంతమంది అయితే సభ్యత్వమే కట్టట్లేదు. పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలో ఎంతమంది సభ్యత్వం కట్టలేదు. కనీసం ఈ సంవత్సరం నుంచి అయినా క్రమంగా మర్యాదగా 10వ తారీఖు దాటకుండానే మీరు మీ సభ్యత్వం కట్టమంటే కొంతమంది కట్టట్లేదు. ప్రియులరా, నువ్వేం చేస్తావు ఇంకా చెప్పు. అసలు నువ్వు ఒక 200 రూపాయలు సభ్యత్వమే కట్టలేనప్పుడు నీ మొదటి జీతం నువ్వేమిస్తావు? నీ మొదటిది నువ్వు తీసుకొచ్చి ఏమి ఇవ్వగలవు చెప్పు ఒకసారి. నువ్వేమైనా ఇస్తావా? నీకు ఇవ్వబుద్ధి వేయట్లేదు. నీకు లక్షలు మాత్రం జీతం ఇచ్చేవాళ్ళు దొరకాలి, నీకు మంచి పని దొరకాలి. నీ మొదటి జీతం మాత్రం ఇవ్వు. అసలు దేవుడు కోరుకుంటుందే నీ మొదటిదే దేవుడికి కావాలి. మొదటిది దేవుడికి కావాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. దేవుడికి స్తోత్రం. ఈ రోజు ఎవరైనా సరే మొదటిది ఇవ్వాలనుకుంటే దేవుడికి ఇచ్చేయండి. ఈ రోజే ఈ మొదటి నెలలో ఈ మొదటి దినమునే ఇవ్వాలని ఆశపడితే, ఒక తీవ్రమైన ప్రేరేపణ మీకుంటే దేవుడికి మొదటిది ఇచ్చేయండి. ఇచ్చి దీవించబడిపోండి అంతే. ఇచ్చి వర్దెల్లండి అంతే. అంచెలంచెలుగాను క్రమక్రమంగాను మీరు వర్దెల్లాలని దేవుడు కోరుకున్నాడు. ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఇంకా మొదటిది ఎక్కడ, అది ఎంత ప్రాముఖ్యమైందో అనేది ఆలోచన చేస్తే నిర్గమకాండం 34వ అధ్యాయం 4వ వచనం. నిర్గమకాండం 34వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలు చెక్కెను. మోషే తనకు చాలమ్మా. కాబట్టి అతడు మొదటి పలకల వంటి 2 రాతి పలకలు. అదేంటి మొదటి పలకలు అంటున్నాడు? మొదటి పలకల వంటి 2 రాతి పలకలు అంటాడు ఏంటంటే, మొదటి పలకలకి అంత ప్రాముఖ్యత ఉంది. దేవుడికి మొదటి పలకల గురించి దేవుడు మర్చిపోలేదు. మొదటి పలకల గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు కోపంలో నేలకేసుకుంటావు పోని, మొదటి పలకల వంటి పలకల చెక్కుకు తెచ్చుకో అన్నాడు. మొదటి పలకల వంటి పలకల చెక్కుకు తెచ్చుకో అని ఎక్కడ చెప్పాడు అనుకుంటున్నావు? నిర్గమకాండం అదే పైన చదువు, మొదటి వచనం చదువు. దాని పై వచనం, మొదటి వచనం చదువు. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి మరి 2 రాతి పలకలను చెక్కుము. కొట్టిన అమ్మా చాలు, వాయిస్ బ్రేక్ అవుతుంది నీది. మరియు యెహోవా మోషేతో మొదటి పలకల వంటి 2 రాతి పలకలను చెక్కు. నీవు పగలగొట్టిన మొదటి పలకల మీదనున్న వాక్యములను నేను ఆ పలకల మీద వ్రాస్తాను అన్నాడు. మొదటి పలకలకి ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. పగలగొట్టేస్తే పగలగొట్టేసేళ్లే, పలకలు చెక్కుకు తెచ్చుకొనొచ్చు కదా, అలాగనలేదు. మొదటి పలకల వంటి పలకలని మొదటి దానికోసం మాట్లాడుతున్నాడు. చూసారా, మొదటిది ఎంత ఇంపార్టెంటో అర్థమవుతుందా? మొదటి దానికోసమే మాట్లాడుతున్నాడు అక్కడ. నీవు పగలగొట్టిన ఆ మొదటి పలకల వంటి పలకలు, రాతి పలకలు తెచ్చుకో అన్నాడు. దేవుడికి స్తోత్రం. చదువుకున్నటువంటి వాక్య భాగంలో మీకు ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే ప్రియులరా, మొదటిది దేవుడికి కావాలి. మొదటిది దేవుడికే కావాలి. బైబిల్లో ఇంకా మనం తరచుగా వీటి గురించి ధ్యానం చేస్తే మత్తయి సువార్త 22:38 నేను చదివేస్తాను, సమయం లేదు కాబట్టి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 38వ వచనం. ఇది ముఖ్యమైనదియు మొదటిదియునైన ఆజ్ఞ, ఇదే మొదటి ఆజ్ఞ అంటూ మొదటి ఆజ్ఞగా ఒక ఆజ్ఞ ప్రవేశపెట్టాడు. అంటే మొదటిది దేవుడికి ఎంతో ఇంపార్టెంటో అర్థమవుతుంది.
ఏంటా మొదటి ఆజ్ఞ? ఆయన బయటికి ప్రవేశపెట్టిన ఆజ్ఞ ఏంటి అంటే, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో నీ దేవుడైన ప్రభువుని నువ్వు ప్రేమించాలి అన్నాడు. ఇదే నా మొదటి ఆజ్ఞ. మొదటగా స్థానం, మొదటి ప్రాముఖ్యమైన స్థానం నాకే మీరు ఇవ్వాలి అన్నాడు. మొదట నేనే ఉండాలి ఎక్కడున్నా సరే అనే మాటను సూచిస్తుంది ఇది. నీవు మనస్ఫూర్తిగా ఆరాధిస్తే నీ గుండె నిండా మొదటగా స్థానం నేనే ఉండాలి. నీకెవరో ఉండకూడదు, మొదటగా నేనే ఉండాలి. మొదటిది కోరుకుంటున్న వాడిని నేనే, మొదటిది నాకు కావాలి అని అంటున్నాడు. చూసారా, మొదటిది 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 దేవుడికి మొదటిదే కావాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరిచి చూడండి, మరొక వాక్య భాగాన్ని చదువుతాను. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. యోహాను సువార్త 2వ అధ్యాయం 11వ వచనాన్ని చదువుతాను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక క్రియను చేసి తన మహిమను బయలుపరిచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి అని రాసుంది. మొదటి సూచక క్రియ, ఆయన ప్రారంభించినటువంటి అద్భుతమైన సూచక క్రియలలో మొట్టమొదటి సూచక క్రియ ప్రియులరా, నీళ్లను ద్రాక్షరసంగా మార్చడమే అద్భుతమైనటువంటి సూచక క్రియ. మొట్టమొదటి సూచక క్రియ అంట. ఈ మొట్టమొదటి సూచక క్రియకి ఎంత ప్రాముఖ్యత ఎందుకుందంటే, ఆ దినము నుంచే ఆ యొక్క శిష్యులందరూ కూడా విశ్వాసం ఉంచేశారంతే. విశ్వాసం ఉంచే కార్యం జరిగిపోయింది. మొట్టమొదటి దానితో ఏవేవో గొప్ప గొప్ప కార్యాలే జరిగిపోతున్నాయి. మొదటి దానితో ఎన్ని అద్భుతాలు జరిగిపోతున్నాయో. మొదటి దానిని ఉపయోగించుకుంటే, మొదటి దానిని ఆధారం చేసుకుంటే దేవుడికి, ప్రియులరా, బైబిల్ చెప్తుంది ఆయన శిష్యులు విశ్వాసం ఉంచడానికి కారణం మొట్టమొదటి సూచక క్రియతోనే విశ్వాసం స్టార్ట్ అయిపోయింది. మొట్టమొదటి సూచక క్రియతోనే విశ్వాసం ప్రారంభించబడింది ఆయన శిష్యులలో అని మనకి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. సూచక క్రియ అంటే వాస్తవాలను, నిజాలను తెలియపరిచే ఒక క్రియ అది. సూచక క్రియ. అద్భుతం అంటే వింతగానో ఆశ్చర్యపోయే ఒక అద్భుతం అని అంటాం. అంటే సూచక క్రియకి అద్భుతానికి వ్యత్యాసం చాలా ఉంటది. సూచక క్రియకి అద్భుతానికి చాలా వ్యత్యాసం ఉంటది. ఆ రెండిట్ల గురించి ఒక రోజు పట్టుకుని, ఆ రెండిట్లో ఉన్న తేడా ఏంటనేది, అందులో ఇందులో ఉన్న వ్యత్యాసం ఏంటనేది ఒక రోజు దాని గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు దానికి సంబంధించిన సబ్జెక్ట్ కాదు మనది. సూచక క్రియ ఏంటి, అద్భుతం అంటే ఏంటి అనే దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ప్రియులారా, బైబిల్లో అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనంలో ఏం చెప్పాడో తెలుసా? మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలువారై ఉన్నారు. మొదటి దినము నుంచి ఎవరైతే నాతో ఉంటారో ప్రియులారా, వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు. ఎవరైతే మొదటి దినము నుంచి ఉంటారో నిశ్చయముగా వాళ్ళు చాలా ప్రాముఖ్యమైన వాళ్ళు అయి ఉంటారు. వాళ్ళకి ఏదైనా సరే ఈ గూగుల్ మీట్ లో మాట్లాడే కొన్ని రైట్స్ ఉంటాయి. మాట్లాడడానికి ఒక బలం ఉంటది. మొదటి నుంచి ఉన్న వాళ్ళకి కొన్ని విషయాలు తప్పకుండా అర్థమవుతాయి. మొదటి నుంచి సువార్త పనిలో మీరున్నారంటూ మొదటి దినము నుంచి కూడా సువార్త పనిలోనంట సహకరించేవాళ్ళు, సువార్త పనిలో పాలిభాగస్తులుగా ఉన్న వాళ్ళ గురించి అక్కడ మాట్లాడుతూ మొదటి వ్యక్తుల గురించే మాట్లాడుతున్నాడు. మొదటి దినము నుండి ఉన్న వ్యక్తుల గురించే మాట్లాడుతున్నాడు. దేవుడికి స్తోత్రం. దేవుడికి మొదటిది కావాలి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ప్రకారం ఇంకొక వాక్య భాగాల్ని లేక 1, 2 చూపించక ముగిస్తాను. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం
1 ప్రకటన గ్రంథం 6 ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. మరియు నేను చూడగా ఇదిగో ఒక తెల్లని గుర్రము కనబడెను. దాని మీద ఒకడు విల్లు పట్టుకుని కూర్చుండి ఉండెను. అతనికి ఒక కిరీటం ఇవ్వబడెను. అతడు జయించుటకు బయలు వెళ్ళెను అని రాసుంది. ఆయన 7 ముద్రలతో ముద్రించబడిన ఒక గ్రంథమును చేతపట్టుకుని ఆ 7 ముద్రలలో మొదటి ముద్రను విప్పినప్పుడు తెల్ల గుర్రం మీద ఒకడు బయలుదేరటం అక్కడ యోహాను చూస్తున్నాడు. ప్రియులారా, ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి. ఇది రాకడ సూచనకి గుర్తుగా కనిపిస్తుంది. రాకడకి సూచనలేంటి అని యేసు ప్రభు ఏకాంతంగా ఉన్నప్పుడు ఆయన శిష్యులు ఆయన యొద్దకు వచ్చారు. మనసు నిబ్రం చేసుకుని వినండి ఒక్క మాట. మత్తయి సువార్త 24 చదివితే, మత్తయి సువార్త 24:3, ఆయన ఒలివల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన వద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మును మోసపరచకుండా చూచుకొనుడి. అనేకులు నా పేరట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు అంటూ నా రాకడికి సూచన ఇదే అన్నాడు. నా రాకడికి సూచన ఇదే. పలువురిని మోసపరచడానికి నేనే క్రీస్తునని అనేకులు వచ్చేస్తారు అన్నాడు. ఇదే సూచన క్లియర్గా ప్రకటన గ్రంథంలో చదువుకున్నాం. 7 ముద్రల చేత ముద్రింపబడిన గ్రంథము మనం చూసినప్పుడు గొర్రె పిల్ల ఆ 7 ముద్రలలో మొదటి దాన్ని విప్పినప్పుడు అబద్ధ క్రీస్తు బయలుదేరుతున్నాడు. తెల్లని గుర్రం మీద వచ్చినంత మాత్రాన నిజమైన క్రీస్తు కాదు. తెల్లని వస్త్రములు ధరించుకున్నంత మాత్రాన నిజమైన క్రీస్తు కాదు. బాగా గమనించాలి. తెల్లని వస్త్రములతోనూ తెల్లని గుర్రం మీద కిరీటాన్ని ధరించుకుని వచ్చేస్తే అచ్చు యేసుక్రీస్తు ప్రభు అలాగే కనపడతాడు అబద్ధ క్రీస్తు కూడా. కానీ మోసపోకూడదు అన్నాడు. నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరచడానికి అనేకులు వస్తారు అన్నాడు. అబద్ధ క్రీస్తు తెల్లని గుర్రం మీద బయలుదేరబోతున్నాడు. అందరూ మోసపోతారు. నిజమైన క్రీస్తు వచ్చేసాడని. నిజమైన క్రీస్తు ఎవరో, నిజమైన క్రీస్తు ఎవరు కాదో మనం సులువుగా గుర్తుపట్టాలి. నిజమైన క్రీస్తు చేతిలో ఖడ్గం ఉంటుంది, విల్లు ఉండదు. నిజమైన క్రీస్తు చేతిలో ఖడ్గం ఉంటుంది, విల్లు మాత్రం ఉండదు. కానీ ఇక్కడ తెల్లని గుర్రం మీద బయలుదేరేవాడు ప్రకటన గ్రంథంలో వాడి చేతిలో విల్లుంది. కిరీటం పెట్టుకున్నాడు, అన్ని బాగున్నాయి. కిరీటం పెట్టుకున్నంత మాత్రాన నిజమైన క్రీస్తు కాదు. తెల్లని వస్త్రములతో బయలుదేరి వచ్చుచున్నంత మాత్రాన నిజమైన క్రీస్తు కాదు. తెల్లని గుర్రం మీద బయలుదేరి వచ్చుచున్నంత మాత్రాన నిజమైన క్రీస్తు కాదు. తన చేతిలో నిజమైన క్రీస్తు అయితే ఖడ్గం ఉండాలి, కానీ విల్లుంది. అక్కడ ఏకాంతంగా కూర్చున్న యేసు దగ్గరికి ఆయన శిష్యులు వచ్చి, నీ రాకడికి సూచనలేంటి అంటే, మొట్టమొదటి సూచన 7 ముద్రల చేత ముద్రింపబడిన గ్రంథంలో మొట్టమొదటి ముద్ర విప్పినప్పుడు తెల్లని గుర్రంతో ఒకడు బయలుదేరినట్టు ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం. మొట్టమొదటిది ఎంత ఇంపార్టెంటో చూడండి. మొట్టమొదటిగా బయలుదేరి వచ్చేవాడు అబద్ధ క్రీస్తే. అబద్ధ క్రీస్తు పరిపాలన ఈ భూమి మీద జరగబోతుంది. వాడు కూడా అద్భుతములు చేయబోతున్నాడు. వాడు కూడా చనిపోయిన వారిని బ్రతికించే శక్తి వాడికి ఇవ్వబడుతుంది. నిజమైన క్రీస్తు కాకపోతే చనిపోయిన వారిని ఎందుకు బ్రతికిస్తాడు? నిజమైన క్రీస్తు ఈయనే అంటూ చాలా మంది మోసపోతారు. చనిపోయిన వారిని బ్రతికించినంత మాత్రాన నిజమైన క్రీస్తు కాదు అని నువ్వు బాగా గుర్తుపట్టాలి. నిజమైన క్రీస్తు మేఘారూఢుడై వస్తాడు, అదే నీకు సూచన. నిజమైన క్రీస్తు మేఘారూఢుడై వస్తాడు, అది నీకు ఒక నిజమైన సూచనదే. నిజమైన క్రీస్తు గుర్రం మీద కాదు. నిజమైన క్రీస్తు
మేఘారూఢుడై వస్తాడు, మేఘం మీద వస్తాడు. అదే నీకు సూచన. మోసపోకు. పలువురిని మోసపరిచెదరు, నేనే ఆయననని చెప్పి వస్తారు అని అన్నాడు. మొట్టమొదటి ముద్రకే ఎంత ప్రాముఖ్యత ఉందో చూడండి. ఒక్క మొట్టమొదటి ముద్ర గురించి మాట్లాడుకుంటే ఎన్నో విషయాలు బయటకు వస్తాయి. మొదటిది దేవుడికి కావాలి. మొట్టమొదటి ముద్రలో దాగి ఉన్నటువంటి సత్యాలు చాలా ప్రాముఖ్యమైనవి. మొట్టమొదటి అనేటువంటి మాటని ఆధారం చేసుకుంటే అది ఎంతో ప్రాముఖ్యమైంది. ప్రియులరా, బైబిల్లో ఇంకొక వచనం చూపించి ముగిస్తాను. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 13వ వచనం. మొదటి రాజులు 17:13 చదివితే, అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నువ్వు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. తరువాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనము. నాకు అప్పం వేసుకొస్తే చాలు, అప్పములు చేసుకుని తినే లెవెల్కి వెళ్తారు మీరు. ఆ స్థితిని మీకు దేవుడిస్తాడు. నేను చెప్తున్నాను కదా దైవజనుడిగా, నాకు మొదటిది తీసుకునిరా అన్నాడు. దేవుడికి మొదటిదే కావాలి. దేవుడికి మొదటిదే కావాలి. ఈ రోజు ప్రియులరా, ఈ గూగుల్ మీట్ లోకి ఎంతో మంది ఈ మొదటి దినము రాలేదు. రావటానికి కూడా యోగ్యత ఉండాలి, అర్హత ఉండాలి. ఎవరో వచ్చారు పోయారు, గలిబిలి అయిపోయినట్టు ఏదో వస్తున్నారు పోతున్నారు, కానీ అందరూ లేరు. చూసారా? ఈ మొదటి దినమున దేవుడు సంకల్పంలో ఉంది. ఈ మొదటి దినము దేవుడి చిత్తంలో ఉంది. ఈ మొదటిది దేవుడికి కావాలి. ఈ మొదటి దినమున ప్రత్యక్షపు గుడారపు మందిరమును నిలబెట్టే దినం ఇది. ఈ మొదటి దినము తలుపులు తెరిచే దినం ఇది. ఈ మొదటి దినము బాగు చేసుకునే దినం ఇది. ఈ మొదటి దినం సూచక క్రియ జరిగే దినం ఇది. ఈ మొదటి దినం వేరైపోయే దినం ఇది. వేరైపోయే దినం. ఎందులో నుంచో వేరైపోయి బ్రతకాలని కోరుకుంటున్నాడు. ఈ మొదటి దినమున, ఈ మొదటి నెలలో, ఈ మొదటి దినమున దేవుడు కోరుకుంటుంది అదే. ఇన్ని వర్తమానాలు ఇంతవరకు విన్నాం, కానీ దేవుడు నీకు ఈ మొదటి దినమున మరొక ఛాన్స్ ఇచ్చాడు. ఎంతకాలం, ఇన్ని రోజులు ఇన్ని వర్తమానాలు విన్నాం. ఈ ఒక్క దినము కోసం ఇన్ని రెఫరెన్సులు తీసి మొదటిది దేవుడికి ఎంత ఇంపార్టెంటో, మొదటిది దేవుడికి ఎంత ప్రాముఖ్యమైందో అనేది ఈరోజు తేటతెల్లగా నువ్వు విన్నావు. దేవుడికి మొట్టమొదటిది తీసుకొచ్చివి. నీ మొదటి జీతం దేవుడికే. నీ మొదటిది దేవుడికే ఇచ్చి చూడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. ఎప్పుడైనా సరే మొదటిది దేవుడికి కావాలి. నువ్వు దేవుడికి ఇచ్చి దేవుడిని గనపరచాలి. దేవుడి మొదటి దినమున నిన్ను ప్రత్యేకంగా కోరుకున్నాడు, కోటి ఆశలు పెట్టుకున్నాడు. మొట్టమొదటి రాజుని ఆయన ఎన్నుకున్నాడు. మొట్టమొదటిదే పాడైపోతే దేవుడికి ఎంత బాధ కలిగిందో. మొట్టమొదటి మనిషిని చేసుకున్నాడు, స్త్రీని గాను పురుషుని గాను చేసుకున్నాడు. వాళ్ళు కూడా అవిధేయులైపోయారు. వాళ్ళ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనుషుల్లోకి ఆదాము స్వభావం వెళ్ళిపోయింది. ఆదాము ద్వారా అందరూ చచ్చిపోయారు. ఇలా చచ్చిపోయిన ప్రతి ఒక్కరిని కూడా కడపటి ఆదామైన మన ప్రభు అయిన యేసు అందరినీ బ్రతికిస్తున్నాడు, అందరికీ కృప చూపుతున్నాడు. మొదటిది పాడైపోతే ఎంత బాధగా ఉంటుందో. నీకు నాకే కాదు, మొదటిది దేవుడికి కూడా మొదటిది కావాలి. దేవుడు మొదటిది కోరుకుంటున్నాడు. ఇన్ని మాటలు విన్నటువంటి నీవైనా నేనైనా దేవుడు మన దగ్గర నుంచి ఆశిస్తుంది ఒకటే, మనందరం కూడా మొదటి వారముగా ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడికి ఇవ్వగలగాలి. దేవుణ్ణే మనం ముందు పెట్టగలగాలి. దేవునికే ప్రాముఖ్యతను ఇవ్వగలగాలి. దేవుడి దృష్టిలో నువ్వు ఒక మొదటి వ్యక్తిలాగా మారిపో.
దేవుడి దృష్టిలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిలాగా, వేరైపోయిన వ్యక్తిలాగా నువ్వు జీవిస్తే నీకు ఈ మొదటి దినమున దాగి ఉన్న బ్లెస్సింగ్స్ ఏంటో, ఈ మొదటి దినమున మొదటిది అనే దాని మీద దాగి ఉన్నటువంటి ఆశీర్వాదం ఏంటో నీకు ఖచ్చితంగా కనిపిస్తుంది. నువ్వు చాలా దీవించబడతావు. ఈ మొదటి దినంతో వేరైపోయి బ్రతకడం ప్రారంభించి ఇప్పుడే గట్టిగా నిర్ణయం తీసుకో. అయితే ఈ సంవత్సరం అంతా కూడా అదే విధంగా ఉండడానికి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ మొదటి దినంతో ఆరంభిస్తున్న ఈ సంవత్సరం ఈ మొదటి నెలలో ఈ మొదటి దినంతోనే ఆరంభిస్తున్నావు. నీవైనా నేనైనా దేవుడైతే కోరుకున్నది ఒకటే, వేరైపోయి బ్రతుకు. ఏ పాపంలోంచి వేరవ్వలేదో వేరైపో, ఏ శాపంలోంచి వేరవ్వలేదో వేరైపో, ఏ దరిద్రంలోంచి వేరైపోలేదో వేరైపో, ఏ అన్యజనుల్లో నుంచి వేరవ్వలేదో వేరైపో, ఏ ఆచారాల్లోంచి వేరైపోలేదో వేరైపో. చీకటిని వెలుగుని వేరు చేసి పాడేశాడు. చీకటిని వెలుగుని వేరు చేసి పాడేశాడు. 6 దినములలో మొట్టమొదటి దినంలో ఆయన చేసిన కార్యమే అదే, వేరు చేసేసే కార్యం చేశాడు. తప్పకుండా వేరై బ్రతకాలని పేతురు గారు తన మొదటి ప్రసంగంలో చెప్పాడు. మూర్ఖులకి తరం వారికి వేరైపోమని. మనలో ప్రతి ఒక్కరిలోనూ ఈ మొదటి దినమున వేరైపోయి ప్రత్యేకంగా బ్రతకాలనే జీవితాన్ని మన యందు దేవుడు చూడాలనుకుంటున్నాడు. మనకందరికీ కూడా అట్టి కృపను దేవుడు ఇవ్వాలనుకుంటున్నాడు. ప్రియులారా, విన్న మాటలను బట్టి మీకేం అర్థమైందో నాకు తెలియదు. నిశ్చయముగా మొదటిది చాలా ప్రాముఖ్యమైంది. నేను నీ దృష్టికి చాలా ప్రాముఖ్యమైన దానిగా ఉండాలయ్యా, నీ దృష్టికి నేను చాలా ప్రాముఖ్యమైన వాడిగా ఉండాలి అంటూ మనం ఆ దేవుణ్ణి వేడుకొని, నన్ను నీ దృష్టికి ప్రాముఖ్యమైన దానిగా చేసుకో, నన్ను నీ దృష్టికి ప్రాముఖ్యమైన వాడిగా చేసుకో, అద్భుతంగా నన్ను బలపరచు, నేను తలుపులు తెరిచేస్తాను, నాలో నువ్వు నివాసం చెయ్యాలి, నాతో కూడా నువ్వు ఉండాలి. అలా ఉండడానికి పడగొట్టేసుకున్న ప్రత్యక్షపు గుడారం యొక్క మందిరాన్ని నిలబెట్టేసుకుంటాను. ఈ మొదటి నెలలో ఈ మొదటి దినమునే నేను నిలబెట్టేసుకుంటాను అని గట్టిగా ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఈ కొద్ది మాటల్ని దీవించి ఆశీర్వదించి ఫలభరితంగా మార్చునుగాక. ఆమెన్, ఆమెన్.